ఓకే అండి, మరి కిచెన్ క్వీన్ సెగ్మెంట్ లో ఈ రోజు రాజు గారు ఎలాంటి రెసిపీ ఇస్తారో చూద్దామా. రాజు గారు, మరి ఇవాళ మదర్స్ డే కాబట్టి మీరు మంచి రెసిపీ ఇవ్వాలి. అవును, చక్కగా ఇక్కడ తల్లి కూతుళ్ళు అందరూ రెడీగా ఉన్నారు పోటీ పడడానికి. ఓకే, అరిసెలు చేయాలి. అరిసెలా? చాలా కష్టమైన వంట పోటీ పెట్టారుగా. పాపం సరే, తల్లుళ్ళు అయితే చేసేస్తారు, కూతుళ్ళ పరిస్థితి ఏంటి చూద్దామా. వెయిట్ అండ్ సీ అన్నమాట. ఓకే, ఎవరు చేస్తారు? రెడీ. వెల్కమ్. థ్యాంక్ యూ. ఈ రోజు మదర్స్ డే కదా, అందుకని మా అమ్మాయిని తీసుకొని వచ్చాను. ఓకే, మేమిద్దరం తల్లి కూతుళ్ళం కాబట్టి ఈ రోజు ఎపిసోడ్ అయ్యే వరకు మీ ఇద్దరు తల్లి కూతుళ్ళు అడ్జస్ట్ అయిపోయింది. ఈ రోజు ఏంటో తెలుసా అండి, మదర్స్ డే మొన్న మేమిద్దరే పోటీ పడుతున్నాం ఎవరు కిచెన్ క్లీన్ అవుతామో అని. అమ్మ అంటే త్యాగశీలి కదండి, వదిలేస్తాను. కాదు, ఒక ఇంట్లోనే ఉంటారు కదా, పర్వాలేదు. లేదండి, ఎప్పుడు నేను కిచెన్ లో ఉంటూనే ఉంటాను కాబట్టి దానికి త్యాగం చేస్తాను. సో మీరు మరి మీ మమ్మీ త్యాగం చేసేస్తా అంటున్నారు, నువ్వేమంటావు? నేనే త్యాగం చేస్తా. తల్లికి దగ్గర కూతురు మీ ఇద్దరికి ఇష్టం మేము తీసుకుంటాం. ఎనీవేస్, మీ పేరేంటి? రవళిక. రవళిక. ఓకే, మీ పేరండి? లక్ష్మి. లక్ష్మి అండ్ రవళిక ఇద్దరు రెడీగా ఉన్నారు కదా. రాజుగారు చెప్పిన రెసిపీ విన్నారు కదా, అరిసెలు. అరిసెలు, నేతి అరిసెలు. అవును, అరిసెలు అంటే అమ్మ ఈజీగా చేసేస్తుంది, మరి నువ్వెలా చేస్తావు? ప్రిపేర్ అయ్యావా? కష్టం కదా కొంచెం, ప్రిపేర్ అయ్యావా? ఓకే, స్టార్ట్ చేద్దామా లక్ష్మి గారు? ఓకే, స్టార్ట్ చేద్దాం. స్టవ్ ఆన్ చేయండి. ఓకే రవళిక, మనం కూడా స్టవ్ ఆన్ చేసి పెట్టుకుందాం. వాళ్ళు స్టార్ట్ చేశాక మనం స్టార్ట్ చేద్దాం. ఎలాగూ పాకమే కాబట్టి స్టార్ట్ చేసేయచ్చు. ఫస్ట్ బెల్లం వేస్తారా? వేస్తాను. ఓకే ఓకే అండి. వాటర్ కొంచెం తక్కువగా పోసాం అనుకోండి, తొందరగా పాకం వచ్చేస్తుంది. ఎక్కువైంది అనుకోండి, ఉడకడానికి కొంచెం టైం పడుతుంది. బస్ బస్. ఓకే, మరి రవళిక ఫస్ట్ నువ్వేం చేస్తావు? సేమా? ఇక్కడ కూడా పాకమే. సో పాకం టెస్ట్ చేసుకోవడానికి మనం ఇందులో కొంచెం వాటర్ వేసుకుందాం. పండగలకి అవి అరిసెలు అవి చేస్తూ ఉంటారా? చేస్తుంటానండి. ఓకే ఓకే, పాకం వచ్చేసిందండి. ఓకే, మరి నీ పరిస్థితి ఏంటి? పాకం వచ్చిందా? నీకు కూడా బౌల్ కావాలా? సేమ్ పిండి వేసేస్తున్నారా? సో తడి బియ్య పిండి. తడి బియ్య పిండి అండి. కొంచెం ఆయిల్ వేద్దాం ఇందులోను. ఓకే ఓకే, బౌల్. మీ అమ్మాయి కూడా బెల్లం టెస్ట్ చేసుకుంటుందంట. అవునండి, జాగ్రత్త చూసుకోండి, నేను వేస్తూ ఉంటాను, కావాలంటే మీరు చూసుకోండి. అయిపోయింది. ఓకే, కొంచెం వేయండి. ఈ బియ్యం 2 days నానబెట్టుకొని పిండి తడిపిండండి ఇది. ఓకే, అంటే అన్ని రోజులు నానక్కర్లేదు కదా యాక్చువల్గా. నానితే అరిసెలు బాగుంటాయండి, బియ్యం ఎక్కువ రోజులు నానితేనా? కొంచెం వేయరా? మొత్తం వేసేనా? వేసేసేయండి. ప్లేట్లోకి ఏమైనా తీద్దామా? తీద్దామండి. ఓకే, సో ఇక్కడ కూడా సేమ్ ప్రాసెస్ అండి, ఇక్కడ కూడా అయిపోయింది. బట్ నూనె బదులు నెయ్యి యాడ్ చేసుకో. ఓకే ఓకే, ఇది కూడా తీసేద్దాం. ఓకే, సో రెడీ. ఇప్పుడు వచ్చేసుకుందామా? డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకుందాం. సో ఇద్దరు ప్యాన్స్ మార్చుకోవాలి కదా, ఇద్దరికి మార్చేద్దాం. సో అరిసెల పిండి ఇద్దరిది కూడా రెడీ అయిపోయింది. అండ్ డీప్ ఫ్రై చేసుకోవడానికి ప్యాన్స్ పెట్టేసుకున్నాము. ఆయిల్ వేడి చేసుకుందాం. ఆన్ చేద్దామా? చేద్దాం. సో ఇక్కడేమో నేతితో కాలుస్తోంది. నేతి అరిసెలు కదా, అందుకే నేతి వేసేసుకుందామా మొత్తం. ఓకే, ఇది హీట్ అయ్యేలోపు నేను మా మమ్మీ మీద ఒక చిన్న కవిత చెప్తాను. కవిత చెప్తారా? చెప్పండి. చెప్పండి. అమ్మ అని చెప్పడానికి భాష అంటూ లేదు, కానీ మా అమ్మకి మరో జన్మలో అయినా సరే మా అమ్మకి నేను తల్లిగా పుట్టాలనేదే నా ఒక చిన్న కోరిక. మీ అమ్మకి మీరు తల్లిగా పుట్టాలని నా కోరిక. ఆవిడ రుణం ఈ జన్మలో కాదు మరో జన్మలో తీర్చుకోవాలని కోరుకుంటున్నాను. తల్లి రుణం తీర్చుకునేది ఎన్ని జన్మలు ఎత్తినా తీరనిది. కానీ మా అమ్మ నాకు ఇచ్చిన ఈ చిన్న జీవితాన్ని నేను 10 మందికి చాలా ఉపయోగపడుతున్నాను. అలాగే అమ్మ రుణం కూడా మరో జన్మలో తీర్చుకోవాలని నా ఆశ. మరో జన్మలో కూడా కష్టమేనేమో అమ్మ రుణం తీర్చుకోవడం. నేను కూడా మా అమ్మకి విషెస్ చెప్పడం మర్చిపోయాను. చెప్పేసి అమ్మ హ్యాపీ మదర్స్ డే. లక్ష్మి గారి లాగా నేను నువ్వు నాకు పుట్టాలని కోరుకోను, మళ్ళీ నీకు నేనే కూతురుగా పుడతాను. ఓకే ఓకే, కూల్ కూల్. ఇప్పుడు గీత కూల్ అవ్వడం కోసం మా అమ్మకి నేను కూడా విషెస్ చెప్తా.
కానీ ఇంకొంచెం వెరైటీగా, ఎందుకంటే మా అమ్మకి కొంచెం పాటల్లో చెప్తే అర్థం అవుతుంది మాటల్లో కన్నా. ఓకేనా? ఆ లైన్స్ అంటే నాకు చాలా ఇష్టం. సో ఇవి అందరి అమ్మలకి డెడికేటెడ్. ఓకే? నిదురలో నీ కల చూసి తుళ్ళిపడిన ఎదకి ఏ క్షణం ఎదురవుతావో జోల పాటవై, ఆకలని అడగక ముందే నోటి ముద్ద నువ్వై, ఏ కథలు వినిపిస్తావో జాబిలమ్మవై, నింగి నేల వీచే గాలి సాక్షిగా, నేల నీరు కురిసే వెన్నెల సాక్షిగా, నువ్వు కావాలి అమ్మా, నన్ను వీడొద్దే అమ్మా, బంగారం నువ్వమ్మా. వావ్, గూస్ బంప్స్. నెక్స్ట్ ఏం చేస్తావు? ఇవి ఉండల కింద చేసి ఇచ్చేయి. రౌండ్ చేసుకోవాలి. ఉండల కింద చేసి అరిసెలు ఒత్తుకోవాలి. అరిసెలు ఒత్తుకోవాలి. ఓకే, ఒత్తేసుకో. ఓకే, జాగ్రత్తగా ఒత్తుకుంటామండి. ఇక్కడ మమ్మీ కూడా స్టార్ట్ చేస్తారు. చేసేసుకో. సో లక్ష్మి గారు మీరు కూడా వచ్చేస్తారు. వచ్చేస్తున్నాను. కొంచెం కవర్కి నూనె రాసుకొని జాగ్రత్త జాగ్రత్త, కాలుతుంది. ఇది తీసేసి. ఇది మనం చేసుకునేది నువ్వుల అరిసెలు కదండి. అవును. కొంచెం నువ్వులలో పెరుగు కలపాలి. పెరుగు కలిపితే బాగానే ఉంటుందా? బాగుంటాయండి అరిసెలు, చాలా బాగా వస్తాయి. సో ఇక్కడ మీరు నువ్వులతో చేస్తున్నారు. నువ్వుల అరిసెలు నూనెలో వేయించి చేయబోతున్నానండి. ఓకే, సో అది నువ్వులు బాగా పెరుగు కొంచెం పెరుగు కలిపానండి. చూసారా, దానికి బాగా అతుక్కున్నాయి. సో నువ్వుల అరిసెలు ఎలా చేస్తారా? నువ్వుల మామూలుగా నేను ఒత్తేసుకొని దానిపైన ఇలా నువ్వులు చల్లుకుంటారు. అలా చల్లుకుంటే ఉండవు, నువ్వులు ఊడిపోతాయి. ఓకే 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 ఓకేనా? సో వేసినట్టు వేసేద్దామండి. ఓకే, నువ్వు కూడా వేసేసుకుంటావా? సో ఇద్దరు ఒకసారి వేసేసారా? వేసాము. ఓకే ఓకేనా? ఇప్పుడు అది అరిసె రెడీ కదా? రెడీ అండి. ఇప్పుడు ఎలా ఒత్తుకోవాలి దాన్ని? దీన్ని ఇలా తీసుకొని, ఇదివరకు చెక్కలు ఉండేవండి, అవి కాకుండా మనం ఇట్లా పెట్టుకొని ఆ వేయించిన అరిసెలు దీన్ని పెట్టి ఇట్లా ఒత్తేస్తే దీనికి ఉన్న ఆయిల్ అంతా పోతుంది. దీనికి ఉన్న ఆయిల్ అంతా వచ్చేస్తుంది. అసలు ఏమి ఇరిగిపోదు. అరిసె కూడా ఉబ్బుతుంది కదా, ఆ ఉబ్బడాన్ని అరిసె అంటారు, దాన్ని పొంగడాలంటారు. మనం ఇలా నొక్కేయడం వల్ల అరిసె బాగా ఆయిల్ లాగేస్తుంది. అందువల్ల దీన్ని ఇలా నొక్కేస్తే అరిసె షేప్ వస్తుంది. ఆ చెక్కలకి ఇలా పక్కన ఒక చిన్న సందులో ఉండదు కాబట్టి మనం నొక్కిన నూనె అందుకే ప్లేట్ నుంచి కిందకి వచ్చేస్తుంది కదండి. ఓకే ఓకే ఓకే, సో అలా వచ్చేస్తుందా? అలా వచ్చేస్తుంది చూడండి. అవునవును, ఓకేనండి. ఇదే కొత్త టెక్నిక్. బాగుందండి. ఇక్కడ కూడా చక్కగా రెండు అరిసెలు కూడా వేగిపోయాయి. ఇక్కడ కూడా ఆల్మోస్ట్ ఇది రెండోది వేగుతోంది. అయిపోతే మనం సర్వ్ చేస్తాం. సో నువ్వు కూడా నెయ్యి తీసేస్తావా? తీసేస్తా. తీసేద్దామా వీటిని? తీద్దాం. సేమ్ ప్రాసెస్ దానికి కూడా? సేమ్ ప్రాసెస్. ఓకే ఓకే, తిని కూడా చక్కగా మొత్తం నెయ్యి అంతా కూడా తీసేసింది. ఓకే, సో అరిసెలు అంటేనే చాలా పెద్ద వంట, చాలా ప్రాసెస్ ఉంటుంది, కానీ చాలా సింపుల్ గా తల్లి కూతుళ్ళు ఇద్దరు చేసేసారు. సింపుల్ ప్రాసెస్ కూడా చూపించారు. నువ్వుల అరిసెలు తయారీ విధానం ఒకసారి చూద్దాం. అరిసెలు తయారు చేసే విధానం: ముందుగా నువ్వుల్లో పెరుగు వేసి బాగా కలుపుకోవాలి. ఒక పాన్ లో బెల్లం వేసి తగినన్ని నీళ్లు పోసి పాకం రానివ్వాలి. దీనిలో బియ్య పిండి, కొద్దిగా నూనె వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం తీసుకొని పెరుగు నువ్వుల మిశ్రమంలో ముంచి అరిసెల్లో ఒత్తుకోవాలి. ఆపై వీటిని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, నువ్వుల అరిసెలు రెడీ.